ఈ గ్రంథం మళ్ళా మీరు చదువుతున్నప్పుడు మీకు ఎట్లా ఉంటుంది గురుగారు? అంటే ఈ అనుభవాలు ఇవన్నీ గూడా మీరు అంటే అప్పుడున్నట్టు చేయరు. ఇప్పుడు మామూలు చదువుతున్నప్పుడు గూడా చదువుతున్నప్పుడు కూడా మళ్ళీ వెళ్ళిపోతాం అక్కడికి. ఆ! వెళ్ళిపోవటము ఇప్పుడు నేను ఇలా చదువుతున్నాను అనుకోండి, ఆ! అయ్యో! దాన్ని ఇంకా కనపడుతున్నాయి. హ్మ్. దీంట్లో నేను రాయనివి ఇంకా అలా కనిపిస్తున్నాయి అన్నమాట. అయ్యో! అవి కూడా రాసుండాల్సిందే ఇంకా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఒక యజ్ఞంలా అన్నమాట. ఒక ఈ కాలానికి మనకి ఇవన్నీ రావాల్సి ఇప్పుడు మనస్సుకి ప్రశాంతంగా ఉండడం కోసం. సో రెండోది ఈ మిగతావి కూడా విశేషాలన్నీ కూడా త్వరలోనే ఒక యజ్ఞంలో తీసుకుని రాద్దామని చూస్తున్నాను. సో నేను మన వాళ్ళందరికీ నేను ఒక విన్నపం ఏం చేస్తున్నానంటే, ఆయన నెక్స్ట్ 4-5 నెలల పాటు దయచేసి నన్ను విపరీతంగా ఫోన్ చేసి విసిగించకండి. అసలు నేను ఈ వాట్సాప్ అన్నీ కూడా పక్కన పెట్టేద్దాం అనుకుంటాను. ఒక 4 నెలల పాటు ఏ వాట్సాప్ ఫోను అన్ని పక్కన పెట్టేస్తాను. ఓన్లీ మెయిల్ మాత్రమే నేను చూస్తాను. మీరు మెయిల్ పెట్టండి, పుస్తకాలు ఎవరికి కావాల్సిన వాళ్ళందరికీ మెయిల్ ద్వారా పంపిస్తూనే ఉంటాం. అయితే ఈ మధ్య విచిత్రంగా ఏమైందంటే, నేను అక్కడక్కడ వింటున్నాను, ఏమంటే తిరుపతిలో మీ పుస్తకాలు అమ్ముతున్నారు, ఇక్కడ వతకల్పం అమ్ముతున్నారు, వైజాగ్లో అమ్ముతున్నారు, విజయవాడ ఎన్నో చోట్ల నేనేం అమ్ముతున్నారు. మనం ఏంటంటే బాబు, అసలు నేను ఎక్కడ జడ్జిమెంటల్గా ఉండకుండా ఎవరైనా మా ఊళ్ళో ఒక 500 పంచుకుంటామంటే వాళ్ళకి 500, 1000 అంటే 1000 అలా పంపించేస్తున్నాం. ఈ వతకల్పం పుస్తకాలు వెంకటేశ్వర వతకల్పం, శుభదుర్గ ఏదైనా నలుగురికి నలుగురికి పెడుతుంది. బట్ ఈయనది కలికాలం, ఇవన్నీ మనం ఏం చేయలేము. ఇంకా మనకి అవన్నీ అనవసరం అనుకోండి. నలుగురికి వెళ్ళటం కావాలి, మన ద్వారా లోకానికి వచ్చే ఇచ్చాం అంతే, అలా నిలిచిపోతాయి అవన్నీ. కానీ ఇవేంటంటే ఇవి పెద్ద పుస్తకాలు కాబట్టి వీటికి ఏదో ఒక నామినల్ ప్రైస్ అని పెట్టి నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాం మనం, దాంట్లో ఎవరు కావాల్సిన వాళ్ళు తెప్పించుకోవచ్చు. ఈ పుస్తకం చదువుకునే వాళ్ళందరికీ వాళ్ళు తెప్పించుకోవచ్చు. దీంతో పాటే నేను రాసిన ఇంతకుముందు వాటిల్లో వెంకటాద్రి వైభవం, భజే శ్రీనివాసం, కొంచెం పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటే అవి కూడా ఒక నామినల్ ప్రైస్ పెట్టి పెడుతున్నాం. ఆ నెంబర్కి నేను ఫోన్ చేసి మెసేజ్ చేస్తే వాళ్ళు చెప్తారు, ఆ నామినల్ ప్రైస్తో మీరు తెప్పించుకోవచ్చు. వీళ్ళందరూ కావాల్సిన వాళ్ళందరూ. ఈ కృష్ణ దర్శనం కూడా మన వాళ్ళందరూ అలా తెప్పించుకుని చక్కగా చదవచ్చు అన్నమాట పూర్తిగా. మనం ఏంటంటే కృష్ణుడు అలా ఇప్పుడు చెప్తున్నాను కదా, రోజు నాకు అలా మెసేజ్, ప్రతి క్షణం ఆ మెసేజ్ వస్తుంది. ఇందాక ఇప్పుడు ఇలా నేను ఒకటి చదివి వినిపిస్తాను. జస్ట్ 10 నిమిషాల క్రితం మనం మాట్లాడుతున్నాం కదా, మాట్లాడుతుంటే ఒకళ్ళు పెట్టారు, గురుగారు నమస్కారం, నేను ఈ కృష్ణ దర్శనం ఇచ్చిన వాళ్ళు చదివిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కృష్ణ దర్శనం అయిందని మాకు అని చెప్తున్నారు. మా అపార్ట్మెంట్లో ఒక ఇంటర్మీడియట్ చదివే ఒక అమ్మాయి 4 అధ్యాయాలు చదువుకుని పడుకుంటే కృష్ణయ్య వచ్చి తన ముందు నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నాడు అని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి భయంగా చెప్పిందిట. చదువుకోగానే ఆ పిల్లకి 4 అధ్యాయాలు చదివిన తర్వాత ఈ పుస్తకంలో, మా అమ్మ భయంగా ఉంది, ఎదురుకుంటాను ఉంచున్నానంటే అప్పుడు వాళ్ళ అమ్మ అందిట, అమ్మ ఎందుకు తల్లి భయపడుతున్నావు, కృష్ణుడే అలా ముందుకు వస్తున్నాడు కదా, అసలు కృష్ణయ్యే చెప్పాడు, ఈ పుస్తకాన్ని ఎవరైతే పూర్తి భక్తి తత్పరులతో చదువుతారో వాళ్ళకి కన్నయ్యే సాక్షాత్కరించి రాయించాడు ఆ పుస్తకమే, అందుకని వాళ్ళకి నేనే దర్శనం ఇస్తానని చెప్పి అన్నాడు, అందుకని చెప్పి నీకు చక్కగా ఆయనే వచ్చి దర్శనం ఇచ్చాడు, నువ్వు భయపడక్కర్లేదు అని చెప్పింది. ఇట్లా చూడండి, అలా ఎన్నెన్నో అనమాట. ఇలా పెడుతూనే ఉన్నారు. వెంటనే చదవగానే ఇదిగోండి ఇన్ని అద్భుతాలు 4-5 పెట్టారు. ఇవన్నీ బృందావనం తీసుకెళ్ళి ఆ లీలన్నీ చూపించినట్టు మాకు అనిపిస్తోంది. 2 రోజుల దాకా మా కళ్ళలో బృందావనమే కనిపిస్తోంది ఒకటి. ఇన్ని అద్భుతాలు చూపించే కన్నయ్య పుస్తకం మేము చదివే భాగ్యం కలగటం మాకు ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పి పెడుతున్నారు. ఇట్లాగా అదేంటంటే ఇప్పటికీ కూడా అందరు దేవతలు మనతోనే ఉంటారండి. నేను చెప్తాను ఆ ప్లేన్ అట్లా ఉంటుందని. మనం ప్యూరిటీ ఆఫ్ థాట్ పెట్టుకుని ఉంటే వాళ్ళందరూ మనతో పాటు ఇట్లా ఉండి మనకి దర్శనం ఇస్తారు. భగవంతుడికి కావాల్సింది ఏంటంటేనండి స్వచ్ఛమైన నిర్మలమైన భక్తి అన్నమాట. అంతే, ఇంకా ఎటువంటి సంశయాలు లేకుండా మనం ధర్మ మార్గంలో వెళుతూ పూర్తి భారం ఆయన మీదే వేస్తే చక్కగా మన పక్కనే వచ్చి కూర్చుంటాడు. ఇంతకంటే నిదర్శనం ఏముంది? ఈ పుస్తకం ఆయన వచ్చి కూర్చుని చెప్పి ఆయన చెప్తే రాయించిన పుస్తకం ఇది. మనం ఇప్పుడు ఈ ఉపాధి ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. కాలం గర్భంలో ఏదైనా కలిసిపోవాల్సిందే కదా. కానీ ఇవన్నీ నిలిచిపోతాయి కదా. ఒక రామాయణ, భారతాలు, భాగవతాలు అన్నీ నిలిచిపోతాయి. ఎందుకు? తర్వాత తరాల వాళ్ళకు కూడా ఈ ఆనందాన్ని కలగజేయడానికి, ఈ ఆనందం కల్పించడానికి, ఈ కలి కష్టాల నుంచి, కలి మాయల నుంచి బయటపడేయడానికి ఇవన్నీ రకరకాల ఉపకరణాలుగా తోడ్పడతాయి అన్నమాట. ఎవరికి ఎలా వెళ్ళాలో అన్నీ అంటే వాళ్ళకి ఒక సాధనాలలాగా ఉపయోగపడి వాళ్ళు మనస్సు కాస్త మంచి మార్గంలో వెళ్ళి సంతోషంగా ఆనందంగా వాళ్ళ జీవితాలు గడపడానికి ఉపయోగపడతాయి.
ఎన్నో రకాల యజ్ఞాలు యాగాలు చేసి ఎన్నో సంవత్సరాలు పూజలు చేసి వ్రతాలు చేసినా కలిగిన దర్శనాలు ఈ ఒక్క గ్రంథంతో మనస్ఫూర్తిగా పూర్తి శరణాగతితో దీని మీద ఎలాంటి అనుమానం లేకుండా లాజికల్ బ్రెయిన్ పక్కన పెట్టి చదివితే కనుక వాళ్ళు పొందుతున్నారండి. అవునండి, చాలా అవునండి. చాలా మనం ఎటువంటి సంశయాలు పెట్టుకోకుండా పెట్టుకుని చదివితే చక్కగా ఈ చదివిన వాళ్ళందరికీ ఆయన దర్శనం ఇస్తున్నాడు. చెప్పిన కొద్దీ పక్కన పరిగెట్టి కనిపిస్తున్నాడు. ఇది నిజంగా మొన్నెవరో నాతో అన్నారు, మీరు రాసిన పుస్తకాలన్నీ ఒక ఎత్తు అండి, ఈ ఒక్క పుస్తకం ఒక ఎత్తు. అలా కృష్ణుడు అలా వచ్చి కూర్చుంటున్నాడు రాసి వింటుండే చదువుతున్న వాళ్ళకి. ఇంకా ఎన్నో అవి చెప్తున్నాను నాకు ప్రతిరోజు అన్నమాట. అలా కనపడుతున్నాడు, ఆయన తిరుగుతున్నాడు, ఆయన శబ్దం వినిపిస్తుంది మాకు. మన ఒకళ్ళ ఇంట్లో అయితే వాళ్ళు పక్కన పడుకుని ఉంటే ఆ పక్కనే నెమలిపించం వచ్చి కూర్చుంది ఉంది. అసలు ఎక్కడా లేనిది ఎక్కడో ఇంటర్నల్ లోపల అపార్ట్మెంట్లో ఉండేది. ఆయన ఈ పుస్తకం చదివి అలా పక్కన పెడితే దాని పక్కనే నెమలిపించం ఉంది. మళ్ళీ ఆవిడ లేచేటప్పటికి ఆయన వచ్చి అక్కడ తిరిగాడు. అంత ప్రీతికరం అనమాట ఆ కృష్ణకి. అందుకనే కవర్ కూడా ఆయనే వేయించుకున్నాడు. ఆయన వేయించుకుందే ఆయన, లేకపోతే ఆవిడ ఎక్కడెక్కడో అమెరికాలో ఉన్నటువంటి మనకి ఆ టైం తెలవటం రాయటం చేయటం ఇవన్నీ కూడా ఇట్లా అనమాట. అయితే ఒకటి ఏంటంటే సత్యంగా నేను చెప్పదలుచుకుంది, ఇన్ని చేస్తున్నాం ఇదంతా అంటే ఇన్ని సంవత్సరాలుగా ఒక యజ్ఞంలా చేసుకుంటూ వస్తున్నాను నేను. 2001 నుంచి ఏదైనా ఒక సఫలీకృతం అవ్వాలంటే దానికి మనం ముందర పూర్వజన్మ సుకృతం కావాలి, భగవంతుడి అనుగ్రహం కావాలి, పెద్దల అనుగ్రహం కావాలి, ఎందరో సహాయం కావాలి. అది కూడా ఏంటి, మనం సంకల్పంగా నేను అందరికీ చెప్తాను, మన సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు అందరినీ ఆయన పంపిస్తాడు. ప్రతి ఏర్పాటు అన్ని చూసుకుంటాడు ఆయన, అన్ని ఏర్పాట్లు ఆయన చేస్తాడు. లేకపోతే ఇప్పుడు ఈ వయసులో ఇలా కూడా నేను ఇన్ని చేస్తూ పొద్దు నుంచి రాత్రి దాకా ఎలా మాట్లాడుతున్నాను, ఎలా చేస్తున్నాను, ఆ భగవంతుడు ఇస్తున్న శక్తి కాకపోతే పొద్దున్న 6 నుంచి రాత్రి 12 గంటల దాకా ఫోన్లు మాట్లాడటం, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇవన్నీ చేస్తుంటాం కదా. ఇంత యజ్ఞంలో చేస్తున్నప్పుడు అన్నిటికీ శక్తికి ఆయనే నలుగురిని పంపిస్తాడు, నలుగురిని చేస్తాడు. అలా ఇప్పుడు ప్రింటింగ్ చేస్తున్న వాళ్ళు కానీ ఇప్పుడు 2005 నుంచి నేను చెప్పాను 32 పుస్తకాలు రాస్తూ వెంకటేశ్వర వ్రతకల్పమే మొదట్లోనేమో మనం ప్రతి 3-4 నెలలకి 10,000 ప్రింట్ చేస్తుండేవాడిని. అండ్ ఆ రోజుల్లో నేను కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాను కదా, మొదటి రోజుల్లో నేను ఒక్కోసారి రెంట్ కట్టుకోవడం కూడా నాకు కష్టంగా ఉండేది. అంతటి కష్ట పరిస్థితుల్లో కూడా ఈ పుస్తకాలు మాత్రం ఎక్కడ ఆగేవి కదా. ఆయన ఏదో ఎవరో ఒకరు సాయం చేసేవాడు. మేము చేస్తామండి కొంచెం ప్రింటింగ్, ఈసారి మేము చేస్తామండి, మేము కూడా సాయం చేస్తామండి, ఎవరో ఒకరిని ఆయన పంపించడం. అండ్ కొంతమంది ఏమో ఇవన్నీ ప్యాకింగ్ చేయడం. ఇప్పుడు మనం రాసిన తర్వాత నలుగురికి చేరేలాగా, అందరికి చేరాలి కదా, చేరేలాగా కొంతమంది సాయం చేయటం. మేము 4 ఊళ్ళలో 4 చోట్ల పంచుతామండి అంటూ. సో ఇలా చేసుకుంటూ ఈ 20 ఏళ్ళుగా ఒక యజ్ఞంలా చేసుకుంటూ వెళ్ళాను.